కన్నెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినొడుచున్నారు. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయాను, ఏదియూ నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడి వాడు ఒక్కడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవుల భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియకుము. నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపు. నేను నీ నామమును స్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణము తప్పింపుము. అప్పుడు నీవు నాకు మనోపకారము చేస్తున్న చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ లెంట్లోని 26వ దినపు ఆరాధన ఆశీర్వాదాలుగా ఆహ్వానం. ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగంలో ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 16 నుండి 20 వరకు, అలాగే సువార్త వాక్య భాగము పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 47 నుండి 56 వరకు ఉన్న భాగాలు విందాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఆది కాండము 39వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకునండి. అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇంత పర్యంతం. నెక్స్ట్ వార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 26:47 నుంచి 56 వరకు ఇలాగ రాయబడి ఉన్నది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని కొనలేననియు వేడుకొనిన ఎడల
ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఈలాగు వలను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఇంతటితో సువార్త పాఠించు. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. యాభై 54, 55, 56 వచనాలు మరోసారి చదువుకొని ధ్యానానికి వెళ్తున్నాం. నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరుగువలనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుతున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ప్రార్థన చేసుకుందామండి. ఆది అంతర్రహితుడా, ఆది సంభూతుడా, మా ఆరాధ్య దైవ మహోన్నతుడా, మీ దివ్యనామానికి స్తోత్రాలు. 26వ దినము సైతము మీరు మమ్మను మీ సన్నిధికి పిలిచిన భాగ్యాన్ని బట్టి కోట్లాది వందనాలు. ఎందరో ఆశిస్తున్నారు కానీ రాలేకపోతున్నారు. మాకు మమ్మల్ని మీ సన్నిధిని అనుమతించడానికి కావలసిన కృప బలం మాకు అనుగ్రహించాము. మీకు స్తోత్రాలు. లేఖనము నెరవేరినట్లు మీరు పదే ప్రస్తావించిన సంగతి నేడు మీరు ధ్యానిస్తుండగా యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపికి మీ యందు తప్ప మరొక చోట విశ్రమము లేదు, శరణం లేదు. నాయన కనికరించండి. ఈ రాత్రి కొన్ని క్షణాల పాటు మీ సన్నిధిలో ఉండబోతుండగా మా శరీర ప్రాణాత్మలను సిద్ధపరిచి మీకు అనుకూలముగా ఉంచడం కావలసిన ప్రతి ఏర్పాటును మా ఎడల గావిస్తున్నారు. మీకు వందనాలు. పరిశుద్ధాత్మడ మీ పర్యవేక్షణలోనూ మీ యాజమాన్యంలో మమ్మల్ని వాడుకోమని మహిమ ఘనత మీకే సమర్పిస్తూ యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు ప్రియమైన వాళ్ళరా, లేఖనములు నెరవేరాలి అని యేసు ప్రభు తన గురించి తను ప్రస్తావించాడు. అనేక మార్లు కూడా చెప్పాడు. ఇక్కడ మరీ దాన్ని జ్ఞాపం చేస్తాను. ఎందుకంటే
లేఖనము దేవుని ఊపిరి చేత కలిగిన మాట. లేఖనము దేవుని ఊపిరి వలన కలిగే మాట. ఆయన ఊపిరి లేనివి వట్టి మాటలు అయితే అవ్వచ్చు, లేకపోతే కావచ్చు. అందుకని యేసు ప్రభువు మనల్ని ఏదైనా ప్రమాణం సందర్భంలో మనకు ఆయన చెప్పిన మాట ఏమంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక అంతకు మించి మీరు వెళ్ళరు, ఇక్కడ బియాండ్ వెళ్ళరు. అది అపవాది నుంచి పుట్టే మాట తప్ప మీ నుంచి వచ్చే మాట కాదు. ఎన్ని మాటలు వ్యత్యాసం ఉన్నావో ఆలోచించేయండి. 20:21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించాలి. ఏ ఊహ వలన ఏం కలగదు? అన్నాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు. ఏమంటే ఇక్కడ విషయాన్ని ఆలోచించేయండి. ఊహ ఉంది, తర్వాత ప్రవచనము, లేఖనము. ఈ మాటలో సిమిలర్గా ఉన్నట్టుగా ఉంటుంది కాదు. ఊహ, ప్రవచనము, లేఖనము. మనుషుని ఊహ ప్రవచనములో ఇసుమంత కూడా ఉండకూడదు. ఉంటే అది మానవ మేధాశక్తి అవుతుంది. మనుషుని ఊహకు అసలు తావు లేదు. ప్యూర్లీ బై ది డివైన్ బ్రెత్, ఆయన ఊపిరి వలన, ఊహ వలన. అది ప్రవక్త ప్రవచిస్తాడు. ప్రవచించింది ప్రవచనము, నెరవేరింది లేఖనం. అర్థమవుతుందా? ఇవి కఠినంగా ఉండే మాటలు కానీ చెప్తున్నాను. ఇట్లు నెరవేర్చబడిన లేఖనము చరిత్ర. ఓకే, ఇట్లు జరిగిన చరిత్ర మనం స్వీకరించి అంగీకరిస్తే అది సువార్త. దిస్ ఈస్ ది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది లార్డ్స్ వర్డ్. మరి ఉన్నపాటి గ్రంథాలు అవి లేఖనాలు కాదు, ఇతిహాసాలు, పురాణాలు, ఈ మాట్లాడుతున్నాం. అలాగే ఏవో పేర్లు ఉంటాయి తప్ప లేఖనం వేరు. ఉపనిషత్తులని ఇవన్నీ వాళ్ళు వాడుకున్న మాటలు తప్ప లేఖనము అనగా అది ఇట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్, అంతేగా అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్, ఏమైపోయినా సరే. మరి వ్రాయబడిన మత గ్రంథాల్లోనే ఏవైనా విషయాలు నెరవేరినాయి అంటే నెరవేరలేదు. ద రిమైన్ యాజ్ ద వర్క్. అది ఫర్ ఎంటర్టైన్మెంట్ సేక్ హ్యూమన్ విజ్డమ్ వాజ్ ఎంప్లాయిడ్, ఫుల్ ఆఫ్ హ్యూమన్ విజ్డమ్. ఇక్కడ మనిషి జ్ఞానము వాడితే తావులేదు. అందుకని 40 మందికి పైగా 16 సంవత్సరాల వ్యవధిలో రకరకాల స్థలాలలో, కాలాలలో వ్రాయబడిన గ్రంథంలో ఉన్న అంశము ఒకే అంశము. ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, జీసస్ క్రైస్ట్ ఇస్ ది సబ్జెక్ట్. ఇక అందులో ప్రతి పుటలోనూ ఆయన స్వరూప సందర్శనమే. నీకు చూడగలిగే కన్ను నీకు ఉంటే ప్రతి పేజీలోనూ స్వామి సందర్శనం తప్ప మరొకటి ఉండదు.
ఇలా ఇటువంటి లేఖనములు నెరవేరాలి అంటే దీనికి సెలవులో పలవలో చేర్చకూడదు, కొన్ని అన్నెసరీ ప్రేయర్స్ చేయకూడదు. అందుకు ప్రభు ఇక్కడ నేను చేయను అన్నాడు. నేను నా తండ్రిని వేడుకోలేనా? ఒకవేళ ఇన్కేస్ నేను వేడుకుంటే ఆయన నాకు అంటే సేనల వ్యూహాల కంటే ఆయన నాకు పంపలేడా? ఇక్కడ బలబలాలు చూపించుకోవడానికి నేను రాలే. నా బలమంతా వడ్డీ బలహీనులను నా కొరకు బలవంతులుగా చేయడానికి, తమ పాపములకు ప్రాయశ్చిత్త చేయడానికి వారి దగ్గర ఏమీ లేదు కనుక నేను వారి పక్షంగా వచ్చాను. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు ఎందుకు అయ్యాడంటే, అంత బలవంతుడైన దేవుడు కనుక సృష్టి ఆది నుండి సృష్టి ముగించిపోయే వరకు ఉంటున్న ఈ పాప దోషాన్ని భరించడానికి సరిపడినవాడు. హీ సో పవర్ఫుల్, సో స్ట్రాంగ్, enough to bear the whole iniquity of mankind. అందుకని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయన గురించి చెప్పబడింది. ప్రభువు ఎలా చనిపోయాడు మన కోసం అంటే, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 8 నుంచి విందామా. అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ద లార్డ్ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లంటే మనం ఇంకను పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాను. ఆ తర్వాత 10వ వచనం, శత్రువులమై ఉండగా మన కోసం చనిపోయాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం బలహీనులమై ఉండగా, మనం భక్తిహీనులుగా ఉండగా, బలహీనులమును ఉండగా మన కొరకు చనిపోయాడు. నెక్స్ట్ క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. బలహీనులమై ఉండగా అంటే భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా he died for us. It is our human scenario. మనుషుని యొక్క వాస్తవ పటం, ది యాక్చువల్ పిక్చర్ ఆర్ ది పిక్చరైజేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఏమంటే, ఇతడు మొదట భక్తిహీనుడు, మొదట బలహీనుడు, తర్వాత భక్తిహీనుడు, తర్వాత ఇతడు ఈ రెంటి కారణంగా అతడు హీ బికేమ్ సిన్నర్. ఆ తర్వాత శత్రువు అయిపోయాడు. మొదట బలహీనుడు, భక్తిహీనుడు, తర్వాత పాపి అయ్యాడు, చివరికి శత్రువు అయిపోయాడు. నేను శత్రువునయ్యుండంగా, నేను శత్రువునై ఉండగా నా కోసం వచ్చావయ్యా నువ్వని పులిపాక జగన్నాథం ఎంత తాపత్రయపడి రాసుకున్నాడు ఆలోచించేయండి. 191 ఆ పాట, 391. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నేను విడువను దేవా, నేను శత్రువునయ్యుండంగా నీవు నాపై నెనరు చూపి, నేను శత్రువునయ్యుండంగా
నీవు నెనరు చూపి మిచ్చితివి నా కొరకు దారుడౌని ప్రియపుత్రుని, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను. అంచేత యాక్చువల్గా శత్రువు, మనము శత్రువులం అయ్యాము, కానీ ఈ పాపపు మానవాళి యేసుని శత్రువుగా భావించింది. ఆ మాట ఇక్కడ యేసు స్వయంగా వాడాడు. ఇదేట్రా బందిపోటు దొంగ మీదకి వచ్చారు ఇట్లా నా మీదకి, నేను ఒక బందిపోటు మీరు నేను డైలీ మానక మీ దేవాలయంలో కూర్చుని బోధ చేసుకోండి కదా, అప్పుడు ఏమయ్యారు, ఇప్పుడు వచ్చారు. ఎస్, బిహైండ్ దిస్ ఎ గ్రేట్ రీజన్ ఇస్ దేర్. ఏమంటే అది పగటి వేళ యేసుస్వామి బోధ చేసేయడం అనేది పగటి వేళ. పగటి వేళ ఆలయాల్లో బోధ చేస్తూ ఉంటే ప్రజలందరూ కిక్కిరిసిపోయేవారు, సమూహాలు దూర దూరం నుంచి వచ్చేసేవారు. జీవవాక్కుని వినడానికి కొంతమంది అయితే ఆయన మెల్లని మధుర స్వరం విని కొంతమంది ఆమె ఆయన తాకిడి కొరకు, ఆయన స్పర్శ కొరకు, రోగాల కొరకు, వ్యాధుల కొరకు, సమస్యల కొరకు, దెయ్యాల నుంచి నానా బాధల నుంచి విడిపించబడతాయి సమూహాలు వస్తున్న వేళ వీళ్ళు అక్కడ ఆ పని చేస్తే సమూహాలు చూస్తూ ఊరుకుంటాయా? వాళ్ళని పట్టు చంపేస్తారని. ఇది ప్రధాన యాజకులు ఈ వర్గం అంతా కూడా ఇతను ఉంచడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇతను చేసుకుంటే ముందు మనం అయిపోతాము, కాబట్టి మనం క్షేమంగా ఉండాలి, వీడు చచ్చిపోవాలంటే దట్స్ వై దే చోస్ ది నైట్ టైం, రాత్రి వేళ అందుకు ఎన్నుకున్నారు వాళ్ళు. ఇప్పుడు విషయం ఏమంటే ఇంతకుముందు ఇతను ఇస్కరియోత వాడదా చేసుకున్న కాంట్రాక్ట్లో ఎక్స్క్యూజ్డ్ 1 కింద అతను వాళ్ళు భావించారు. ఈ కాంట్రాక్ట్లో అప్పగిస్తానని చెప్పుకొని అని ఒప్పుకోలికి వాళ్ళు దే పెయిడ్ దేర్ అమౌంట్ 30 వెండి నాణేళ్ళు. వీడు ముందు రిసీవ్ చేసుకున్నాడు, ఇక ఆ పని చేసేసి అప్పగించాలి. ముద్దు పెట్టాడు. ముద్దు వాస్తవ ప్రేమకి ముద్దు సూచన, మాయ ప్రేమకి ముద్దే. డిపార్చర్, విడుదల, దూర ప్రయాణం వెళ్ళిపోయే మన ప్రియుల్ని ఆఖరికి ముద్దిడి మనం వాడిని సాగనింపేస్తాం. కాబట్టి సామెత గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో ముద్దు గురించిన సంగతి జ్ఞాని సొలొమోను బాహాటంగా వివరించాడు. మనము ఎట్లు ఆయనతో వ్యవహరిస్తున్నాము. ఇస్కరియోతు లోపట ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడైతే లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అంచేత an open love is better than the secret ఏంటి an open rebuke is better than secret love. బహిరంగముగా గద్దించడము లోపల ప్రేమించడం కంటే అదే గొప్ప సంగతి. కానీ మనుషుడు ఎప్పుడు ఇది కోరుకోడు, రెండోది కోరుకుంటాడు. అబ్బే అలాగంటే ఒకటి చాలా ప్రేమ, అదే అంతమందిలో ఏమనంటే బాగోదని
అలా సైడ్ అయిపోతారు. ఇంట్లో బయట కూడా, ఆఫీసులో కూడా అది తప్పున్నప్పుడు ఖండించాలి. ఖండించకపోతే వాడు ఖండించబడేలాగా ఎడ్యుకేట్ చేయాలి వాడిని. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హార్ష్ వర్డ్స్, స్మూత్ వర్డ్స్ అండ్ వర్డ్స్ విత్ గ్రేట్ విజ్డమ్. బట్ అది అలా ఉండేకంటే ఇలా ఉండే ఇంకా బాగుండు కదా అన్నాం అనుకోండి, ఆడు మైండ్కి పని చెప్తారు. అది సంగతి. కనుక బహిరంగ గద్ది, an open rebuke is better than the secret love. కనుక ముద్దు పెట్టాడు వీడు. తర్వాత యేసు ప్రభు ఇతన్ని ఎలా అడ్రస్ చేస్తాడో చూడండి. చాలా ఆయన బాధ అంతటిని ఒక మాటలో ఆయన అడ్రస్ చేస్తున్నాడు. ఈ లోపల ఒకడు యోహాను 15:15, ఇక్కడేమో ఈ మత్తయి సువార్తలో ఎన్నో వచ్చిన 50 వచ్చినమా 50. చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వాడు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకున్నది. కానీ 50 బిగినింగ్ ఎండింగ్, అంతకంటే 49లో కూడా యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాక ఈ యేసు ప్రభు ఇన్ రెస్పాన్స్ ఏమన్నాడు? చెలికాడా, అది ఇక్కడ వాడిన మాట. 15:15లో ఏం వాడాడు ఆయన? గనుక పిలువక చాలు. అంటే హియర్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ వాంట్ టు అడ్రస్ యూ యాజ్ మై ఫ్రెండ్స్, నాట్ యాజ్ ద సర్వెంట్స్. ఎందుకంటే యజమానుడు ఏమి అనుకుంటాడో అనుకునే విషయాలు, చేసే విషయాలు అన్నీ చెప్పడు దాసుడికి. సర్వెంట్స్కి అన్నీ ఎందుకు రివీల్ చేస్తారు? అన్నీ రివీల్ చేయరు. వాళ్ళ చేత పని చేయించుకునే వాటిని మాత్రమే రివీల్ చేస్తారు. అయితే ఇవాళ నుంచి మిమ్మల్ని నేను స్నేహితులుగా పిలుస్తాను. ఈ మాట యేసు ప్రభు మేడగది విడిచిపెట్టి కిద్రోను వాగు దాటి గెత్సేమనే తోటకి వెళుతున్న ఆన్ ది వే యేసయ్య ఈ మాటలు చెప్పాడు. మరే ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తాను. ఎందుకంటే మా డాడీ ఏమైతే అనుకుంటారో అనుకున్న విషయాలన్నీ నాకు ఆయన చెప్తారు కనుక అవే విషయాలు సరాసరి నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. నేను షేర్ చేసుకున్నందుకు గాను ఇక నుంచి మిమ్మల్ని నేను స్నేహితులను పిలుస్తాను. లెట్ us బి ఫ్రెండ్స్ అని యేసయ్య చెప్పాడు. అక్కడ వాడిన మాటకని, ఇక్కడ 50లో వాడిన మాటకని స్నేహితుడు, ఇక్కడ ఇది చాలా భయంకరమైన మాట. ఇది తెలుగులో వేరే పర్యాయ పదాలు లేక అప్పటి తర్జుమాదారులు ఆ మాట అదే మాట వాడేశారు. అలాగే మనకి ప్రేమ గురించిన పర్యాయ పదాలు లేవని చెప్పాలి. లేకపోతే అన్నిటికీ ప్రేమ, అయిన దానికి కాని దానికి, పవిత్రమైన దానికి అపవిత్రమైన దానికి, దైవ సంబంధమైనది మానవ సంబంధం, వీటన్నిటికీ కూడా ప్రేమ అనే మాట కూడా ముందు వెనక సందర్భాలు లేకపోతే మనకి అయోమయం అయిపోతాం. కానీ గ్రీకులో అలా ఉండదు. దేనికైతే స్పెసిఫిక్గా వర్డ్స్ ఉంటుంది. అది చాలా భావగాంభీర్యం కలిగిన భాషలవి. సరే, ఇక్కడ 50లో వాడిన మాట ఏమిటంటే హెటైరాస్ అనే మాట వాడారు. అంటే అర్థం ఏంటంటే ఆ
అవతల వాడి క్షేమం కానీ, అతని యొక్క సుఖము కానీ, అతని లాభం కానీ ఏది పట్టించుకోకుండా ఎంతసేపు వీడి పర్పస్ ముగించుకోవడానికి చేసే స్నేహితుడిని హెటైరాస్ అంటాం. యోహాను 15:15లో అది ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా అవతలవాడికి ఉపయోగపడాలనేది దానికి వాడబడిన మాట. అక్కడ ఫిలాస్, PHILOS, ఫిలాస్. ఇక్కడేమో హెటైరాస్, HETIROS, హెటైరాస్. అంటే అర్థం ఏంటంటే ఆడు ఏమైపోతే ఎందుకు, నీకు చేరవలసింది, నీకు ముట్టవలసింది ముట్టిందా లేదా అది చూసుకో అనే సెన్స్ చెప్పే మాట ఇక్కడ. అంటే అప్పుడు యేసు ప్రభు యోధ మీద ఎంత బాధని వాళ్ళకి ఇక్కడ ఆలోచరా. 3.5 సంవత్సరాలు నీకు ట్రెజరర్షిప్ ఇచ్చాను, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నీకు అప్పచెప్పాను. ఎంత తీసుకున్నావో ఎంత చేసావో ఏనాడు నిన్ను ఆడిట్ చేయలేదు, లెక్కలు నేను అడగలేదు, నువ్వు చెప్పలేదు. అప్పుడు ఏమో ఇప్పుడు ఏమో నేను ఏమి అనలేదు. అండ్ ఇంతవరకు చేసింది నీ దగ్గర బ్యాలెన్స్ ఎంతో, ఎక్స్పెండిచర్ ఎంతో, క్యాష్ ఆన్ హ్యాండ్ ఎంతో ఏమీ లేవు కనుక అది చాలదనుకుని ఇప్పుడు నన్ను 30 వెండి నాటికి అమ్మేసావా అబ్బాయి నన్ను. సరిగా అమ్మకం కొనుగోలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు చేసేది ఉంటే చేసే అని స్వామి ప్రాణం మీదకి వచ్చి వాడిన మాట స్నేహితుడా అని. అదే ఇట్స్ నాట్ ఏ లవింగ్ వర్డ్. కాబట్టి ఈవేళ సంఘాల్లో, ఇళ్లల్లో, కుటుంబాల్లో, స్నేహాల్లో కూడా ఇటువంటి మాట అనిపించుకునేవాడు లేరా? ఉన్నారు. విషయం ఏమంటే ఇక్కడ లేఖనము నెరవేరాలి. ఇతను ఉద్దేశించి యేసయ్య ఒకసారి అంటాడు, అభ్యంతరములు రాకమానవు, అవి ఎవరి వల్ల వచ్చునో వానికి శ్రమ అన్నాడు. అటువాడు పుట్టకుండా ఉంటే మేలున వాడికి, కానీ వాడు పుట్టాడని యేసు ప్రభువుడి గురించి అంటాడు. అర్థం ఏంటంటే చాలామంది వేసే ప్రశ్న కూడా ఇదే, మరి ఇస్కరియోత లేకపోతే ఆ పని ఎలా జరుగుతుందండి, కాబట్టి ఇస్కరియోత కూడా ఉండాలి. అంటే ఈ ప్లేలో అదొక రోలు, ఆ రోల్ చేయడానికి ఆ వ్యక్తి కావాలి. దేర్ఫోర్ యోధ చేసింది అది తప్పు కాదు, ఇట్ ఈజ్ ఏ నెససరీ రోల్ అని వాదాలు వేసుకునే వాళ్ళు ఎంతోమంది లేరు. నేను అంటున్నాను, ఆయన చావుని ఎవరూ ఆపలేరు, ఆయన అమ్మకాన్ని ఎవరూ ఆపలేరు. కానీ అవి అలాగ జరగాలని ఎప్పుడో వ్రాసిస్తారు. దట్స్ ది మైట్ ఆఫ్ స్క్రిప్చర్. లేఖనము యొక్క బలం ఏంటంటే ఇట్ వాజ్ రిటన్. రాశాడంటే జరిగిపోవాలి. ఇప్పుడు నీ తెలివితేటల వల్ల ఈవేళ ఇచ్చే ప్రశ్నకి నీకు జవాబు, ఈ ప్రశ్న అక్కడ వేయాలి. ఎక్కడ? లేఖనము ఉద్భవించినప్పుడు, లేఖనము ప్రవక్త రాసినప్పుడు ప్రవక్తకు వేయాలి నువ్వు. బట్ ఇట్ వాజ్ ద విష్ ఆఫ్ ది హెవెన్లీ ఫాదర్. అది పరమ తండ్రి యొక్క ఆయన అభిష్టం. ఇట్ ఈస్ హిజ్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీ ఆఫ్ ది హెవెన్లీ ఫాదర్. ఆయన ఇష్టం అది. ఎందుకంటే ఇట్ ఈస్ ద లవ్ బెస్టోడ్ అపాన్ ద హ్యూమానిటీ. మానవాళి మీద దేవుడు కుమ్మరించిన ప్రేమ యొక్క రహస్యమే లేఖనములు వ్రాయబడి ఉన్నవి.
యేసు ప్రభు చావు ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్. ఆయన అయోమయంగా ఆయన చచ్చిపోలేదు, బలహీనుడే చచ్చిపోలేదు, వాళ్ళు జయించలేక ఆయన చచ్చిపోలేదు. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఎవ్రీ మైట్, ఎవ్రీ పవర్, ఎవ్రీ కెపాసిటీ అన్నీ ఉండి కూడా, అందుకని నా ప్రాణమును పెట్టుటకును తీసుకుంటకును ఐ హావ్ బీన్ గివెన్ ద రైట్. గనక నేను వాలంటీర్గా ఐఎమ్ గివింగ్ మై లైఫ్ అని యేసయ్య సిలువగా అప్పగించుకున్నాడు. అప్పగించుకోబట్టి వాళ్ళు ఆయన్ని పట్టుకోగలిగారు. లోకా సువార్తలో రాస్తాడు, మీకు ఎవరు కావాలని అడిగితే గెత్సేమనీలో నజరేయుడైన యేసు కావాలన్నప్పుడు అతను నేనే అన్నప్పుడు వాళ్ళందరూ మోసపోయి మొత్తం అందరూ పడిపోతారు. నేనే శబ్దానికే వాళ్ళందరూ అలా పడిపోతే, కత్తులు, గుదిలు, రాత్రులు తెచ్చుకుని లాంటర్లు ఇంత సామాగ్రితో వచ్చిన వాళ్ళు అలా మోసపోయారంటే ఇక ఆయన్ని ఎలాగ బంధిస్తారు వాళ్ళు? తనకు తాను హ్యాండెడ్ ఓవర్ అయిపోయాడు. ఆయన అప్పగించుకుని జీసస్ హ్యాడ్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఈవేళ చదువుకున్న భాగంలో మనం ఏమి నేర్చుకుంటామంటే, మన విషయంలో కూడా దేవుని చిత్తంలో ఉన్నది ఏమి ఆయన చిత్తంలో ఉన్నదో అది మన పట్ల జరగాలి, కానీ మనం కోరుకున్నవన్నీ జరగవు. అందుకని తండ్రి చిత్తం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పెద్ద క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్ ఎనీబడి, ఎవరి సరే, దేవా నన్ను కలుగు చేశావు, ఫర్ వాట్ పర్పస్, వాట్ ఈజ్ యువర్ విల్ అనేది తెలుసుకోగలిగిన వాళ్ళకున్నంత స్థిమితం తెలుసుకోకుండా అయోమయం ఉన్న వాళ్ళ పరిస్థితి నెమ్మది ఉండదు. కనుక లేఖనం ఎప్పుడు మానవ ఎక్కడ 2 Peter 1st chapter, లేఖనము ఒకడు తన ఊహను బట్టి, ఆ వచన కంఠస్థం చేయండి, 1-2 సార్లు చెప్పండి ఆ మాటని. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరి అపాన్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అందుకని బైబిలే స్టార్ట్ అయింది. బైబిల్ కెన్ కామెంట్ ది బైబిల్ అండ్ బైబిల్ కెన్ సపోర్ట్ ది బైబిల్. నో అదర్ బుక్ అండర్ ది సన్. దిస్ ఈస్ ద బుక్, ది ఇన్కంపారబుల్ బుక్, నిరుపమానమైన గ్రంథము. ఇది మరొక దానిలో ఉందని అంటాక లేదు. గనక ఈ రాత్రి లేఖనమైన యేసయ్య ఎంత కట్టుబడిపోయాడంటే ఆయన ఏమీ చేయలేకపోయాడు. దేవుడే ఏమి, ఎందుకంటే ఇట్ ఈజ్ హిస్ డిక్రీ. పరలోకములో ఆయన కోర్ట్ ఆఫ్ అసెంబ్లీలో, ఆయన రాజనగరంలో చేసిన తీర్మానం భూలోకంలో ఇంప్లిమెంట్ చేయాలని అన్నాడు. అలా జరిగిపోతుంది, అంతే. జరిగిపోయిందని ఎవడు ఆపలేడు. ఈ లేని పనులు ప్రశ్నలు వేసుకుని నీ తలకాయ బదలు కొట్టకుండా తప్పించి నీకు అర్థం, బికాస్ ఇట్ వాజ్ రిటర్న్. ఎనీథింగ్ కెన్ బి అమెండబుల్, బట్ బైబిల్ కెనాట్ బి అమెండబుల్. నీకు నచ్చితే ఒకటి, నా నచ్చితే ఒకటి. చాలామంది ప్రసంగాల్లో తమకు కన్వీనియంట్గా మాట్లాడుకుంటారు. ఇది దిస్ ఈజ్ నాట్ ది బుక్ ఆఫ్ కన్వీనియన్స్. నీవు కన్వీనియంట్గా మారు.
పరిశుద్ధ గ్రంథానికి నీవు సర్వదా విధేయుడమైపోయి నీ జీవితాన్ని ఈ గ్రంథానికి అప్పగించేసుకుంటే యూ విల్ బి బ్లెస్డ్. ఇది మానేసి నాకు మంచి మాటలు రావట్లేదు, అలాగే ఈ వాగ్దానాలు కూడా సంవత్సరం పొడవు తీసుకున్న దట్స్ వెరీ రాంగ్ ట్రెడిషన్. అది నేను మీకు అది చెప్పకూడదు, కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసింది. అది హెబ్రోనులో భక్త సింగ్ గారికి ఉన్న ఆయనకి ఏదో పాతకాలం మాట ఏదో ఆయన జ్ఞాపకం వచ్చి అలా పెట్టాడు. అదే చాలా 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 ప్రసిద్ధి అయిపోయింది. అది ఎంత అజ్ఞానం అంటే, ఏనాడు బైబిల్ చదవనోడికి మంచి వాక్యం వచ్చేస్తే ఆ ఏడాది అంతా మంచి అయిపోతుంది అనుకున్నా. హౌ బ్లైండ్ ఇట్ ఈస్. నువ్వు రోజు బడికి వెళ్ళి పాఠం నేర్చుకొని పరీక్ష రాసి కృతజ్ఞుడు అయిన వాడికి సడన్గా నీకు పేపర్ లీక్ అయిపోయింది, వచ్చేసి నీకు చేస్తే నువ్వు పాస్ అయిపోతే నీ దగ్గర స్టాండర్డ్ ఎక్కడ ఉంటుంది, స్టామినా ఎక్కడ ఉంటుంది? సో ఎంతో భక్తి పరులని చెప్పుకుంటున్నా కానీ హెబ్రోన్లో ఇది ఈజ్ ఎ ప్యాగన్ ప్రాక్టీస్, మన ప్రాక్టీస్ కాదండి. అనుదినము చదవాలి, అడగాలి. గనక లేఖనము నెరవేరాలి. యేసు ప్రభుకి పేరు, ఆయన లేఖన పుత్రుడు, ద సన్ ఆఫ్ స్క్రిప్చర్స్, హోలీ స్క్రిప్చర్, పరిశుద్ధ లేఖనము. గనక మనము ఈ అంత్యదినాల్లో ఉన్నాము. మనల్ని ఏది కూడా మార్చడానికి వీల్లేదు. మన లేఖనమే మనకు. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించవు అని ఇంత ఖండితంగా మనం వాక్యం నేర్చుకోవాలి. వాక్యము మనల్ని ఏలాలి. వాక్యము యొక్క పరిపాలన మన కుటుంబాలు జరగాలి. 119, 133 మనము ఎవరి ఏలుకలో ఉండాలంటే వీ షుడ్ బి అండర్ ది రెజీమ్ ఆఫ్ ది హోలీ వర్డ్. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను నా మీద ఏలికగా ఉండేది నీ వాక్యమే, ఏ పాపం కాదు. మీ అండ్ మై హౌస్ మస్ట్ బి రూల్డ్ బై ది స్క్రిప్చర్. అందుకని మనము ఇదే చెప్పాడు డాక్టర్ మార్టిన్ లూథర్. చెప్పిన ప్రత్యేకత ఏమంటే, ఇవన్నీ వస్తాయి పోతాయి, వాక్యం స్థిరం. ఓకేనా? 37 చూడండి ఒకసారి ఇతర పుస్తకాల్లో 37. ఈవేళ ఆ టైం అయినా సరే ఒక నిమిషం చూడు. వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచలేడు. మళ్ళా వాక్యము నిత్యం, ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ స్టేటస్. వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచలేడు. దైవాత్మ తోడగుంగదా తా నిన్న నేడు రేపు మా కుటుంబము మా కీర్తి ఆస్తి ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదే రాజ్యంబు మాదియౌను. అంచేత వాక్యాన్ని మార్చడం చేతకాక అపవాది పారిపోయాడు. యేసు ప్రభు 40 days యొక్క ఉపవాసంలో 3 ట్రయల్స్ చేస్తాడు. 3 ట్రయల్స్లో కూడా అని వ్రాయబడి ఉన్నది అని యేసయ్య జవాబు ఇచ్చాడు. ఇచ్చిన జవాబుగా వాడు అప్సెట్ అయిపోయి హ్యాండ్స్ అప్ అయిపోయి సాల్యూట్ చేసి వాడు అక్కడి నుంచి పారిపోయాడు. శోధన వచ్చినప్పుడు మనం దేన్ని ఆశ్రయించాలి? వాక్యాన్ని ఆశ్రయించాలి.
యేసువు చెప్పిందే వాక్యం. ఈవేళ కూడా ఆయన చావుకు సిద్ధమైపోయిన ఆఖరి క్షణాల్లో కూడా లేఖనాన్ని యేసయ్య హైలైట్ చేశాడు. ఇంతకీ లేఖనం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము ది స్క్రిప్చర్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్. అందుకని ఆ వాక్యానికి లోబడిపోవాలి మనం. ఇట్ కెన్ ఆపరేట్ ఎనీ ఇంపాసిబుల్ ఇష్యూ. వాక్యం మనకు ఉండాలి. ఆయన పౌలు అంటాడు, వాక్యము నీలోను, నీ నోట, నీ వద్ద, నీ హృదయములో. ఏం కాంబినేషన్ అండి ఆ కాంబినేషన్? వాక్యము నీ నోట, నీ వద్ద. రోమాపత్రిక 10:9 స్పీడప్. అంచేత వాక్యము లేకపోతే దాని పైన అదేమి చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. ఇవి బైబిల్ ఉండవలసిన చోటిది. ఏంటిది? నీ యొద్ద అంటే విత్ యూ, ఇన్ యువర్, ఆన్ యువర్ టంగ్, ఇన్ యువర్ హార్ట్. అది బీరువాల్లో కాదు, అంటే బీరువాల్లో కాదు. బీరువాల్లో ఒక పుస్తకం ఉంటుంది తప్ప సుఖమేంటి? మనకి ఉపయోగపడాలి కదండి. అందుకని ఇలాగ ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ వాక్యముతో నింపి, వాక్యము కొరకు, వాక్యము నిమిత్తమై జీవితాలు గడపడానికి తన కృపాబలాన్ని మీ అందరికి అనుగ్రహించి కోరుకుంటూ వాక్యం ముగిస్తున్నాను. దేవుడు మాట దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వాక్ అయి ఉన్నవాడు మా మధ్య సంచరించా మీకు స్తోత్రాలు. మీ ప్రియ బిడ్డలు పేరు పేరుని, కుమార్తెలు కుమారులు పేరు పేరు మీకు అప్పగిస్తున్నాను రాజా. తక్కువ మంది ఎక్కువ మంది కాదు, కానీ మీ వాక్య సత్యమును స్వీకరించడానికి ఇష్టపడి వచ్చిన బిడ్డల హృదయాలు మీకు అప్పగిస్తున్నాను. బిడ్డల పక్షంగా ఈ హృదయ సీమల్లో తమరు కోరిన ఫలాలు మీరు పండించుకోండి రాజా. హృదయ సీమలు మీకు అప్పగించాము, సహాయం చేయండి నాయన. మీ కుమారుడైన యేసు సైతము మీ లేఖనానికి లోబడిపోయాడు. లోబడవలసిన అవసరం ఉన్నది. మమ్మల్ని నిర్మించినది వాక్యము నాయన. మా కొరకు ప్రాణం పెట్టినది వాక్యము. తిరిగి మా కొరకు రానన్నది మీ వాక్యమే. మీ వాక్యము నిత్యము వరకు ఏలుబడి చేయాలి. మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘాలు మీ వాక్యము ఏలుచూ ఉండాలని మీ కోరిక రాజా. ఈ 26వ దినపు ఈ ధ్యానం ఉంది బిడ్డల హృదయాల్లో, వారి వద్ద, వారి నోట, వారి హృదయాల్లో మీ దివ్యవాక్యం నిత్యము ఉంచగలందులకు మీ కృపాబలం బిడ్డలకు అనుగ్రహించమని నాయన. వచ్చుచున్న మీ రాజ్యం కొరకు బిడ్డలు వాక్యము చేత అలంకరించబడి వాక్యపు స్టాండర్డ్స్లో జీవించడానికి సహాయం చేసి మహిమ పొందమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావము, సకలాధిపత్యము మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరమందు నెరవేర్చుడు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసినవి క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్ము తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి, నా దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మీతో ఉండును గాక. ఆమేన్. ఉన్నట్టు నేను వచ్చేదా, నీ మాట నమ్ము నట్టి నన్ మన్నించి
చేర్చుకొమ్మయ్యా యో గొర్రె పిల్ల దేవుడా, ఉన్నట్టు నేను వచ్చేదా, నీ ప్రేమ నన్ను పిల్వగా, నీ వాడనౌదు నో సదా యో గురు